రామాపురంలో శివయ్య గంగమ్మ అనే దంపతులు ఆ ఊరి జమీందారు దగ్గర పనిచేసేవాళ్లు. ఓ రోజు సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వస్తుండగా శివయ్యకు పొరుగింటి నుంచి కమ్మని నీతిగారెల వాసన వచ్చింది. నోట్లో నీళ్లూరుతుండగా ఇంటికొచ్చాడు. స్నానం చేసి భార్య వడ్డించిన రాగి సంకటిని చూసి, నాకు నేతిగారెలు తినాలనుంది అంటూ సంకటిని దూరంగా నెట్టాడు. మనమేవన్నా శ్రీమంతులమా ఏమిటి? పూటగడవని మనకు నేతిగారెలు అత్యాసే అంటూ నొక్కింది గంగమ్మ. చిన్నబోయిన శివయ్యర్ బలవంతంగా సంకటి తిన్నాడు. ఆ సంవత్సరం జమీందారు తన తండ్రి ఆబ్దికానికి ఏర్పాట్లు చేయసాగాడు. శివయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. అపరకర్మలు పూర్తయిపోయాక తద్దినపు భోక్తలకి భోజనం వడ్డించసాగాడు. అందులో నేతిగారెలు కూడా ఉండటం చూసి శివయ్యకి ప్రాణం లేచి వచ్చింది. తన భార్యని పెరట్లోకి పిలిచి, ఏమేవ్, శ్రాద్ధానికి నేతిగారెలు వడ్డిస్తున్నారు. సాయంత్రానికి కొన్నైనా మిగులుతాయి కదా, ఈ రోజుకి నేతిగారెలు తినే యోగం వచ్చిందని సంబరపడిపోయాడు. బ్రాహ్మణుల భోజనం అయిపోయాక కొన్ని పిండి వంటలు, గారెలు మిగిలిపోయాయి. వాటిని ఏమి చేద్దామని అనుకుంటుండగా, అయ్యా, శ్రాద్ధకర్మల కోసం వండిన వంటకాలు మిగిలి ఉంటే దగ్గర్లోని చెరువులో వదిలేయండి, పితృదేవతలకు చేరుకుంటాయి అన్నాడు బ్రాహ్మణుడు. పాపం శివయ్యకి ఆ మాట విన్న వెంటనే గొంతు బిగుసుకుంది. ఏం చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా నిల్చోనిపోయాడు. ఎంతో ఆశగా ఎదురుచూసిన నేతిగారెయు చెరువులో వెయ్యాలని విన్నప్పుడు అతని మనసు ముక్కలైపోయింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. బయటకు ఏమీ చెప్పలేకపోయినా లోపల మాత్రం చాలా బాధపడ్డాడు. అతని ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది.